యేసుని ప్రేమ ఛానల్కి స్వాగతం. దయచేసి ఈ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఆదికాండం నుండి ప్రకటన గ్రంథం వరకు పరిశీలనాత్మకంగా పరిశుద్ధ గ్రంథమును అధ్యయనం చేయడంలో ఇప్పటికీ సగభాగం పూర్తయింది. పాత నిబంధన ప్రవక్తలను గురించి ధ్యానిస్తున్నాం. ప్రస్తుతం జకరియా ప్రవక్తను గురించి మీకు పరిచయం చేయబోతున్నాను. ఈ ప్రవక్త ఏ విధంగా ఈ గ్రంథములో ప్రవచనాన్ని ప్రారంభించాడో మొదట చూద్దాం. దర్యావేషు ఏలుబడియందు 2వ సంవత్సరము 8వ నెలలో యెహోవా వాక్కు ప్రవక్తయగు ఇద్దోకు పుట్టిన బెకరియా కుమారుడైన జకరియాకు ప్రత్యక్షమై సెలవిచ్చినదేమనగా, యెహోవా మీ పితరుల మీద బహుగా కోపించెను, కావున నీవు వారితో ఇట్లనుము, సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చినదేమనగా, మీరు నా తట్టు తిరిగిన ఎడల నేను మీ తట్టు తిరుగుదునని సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చుచున్నాడు. మీరు మీ పితరుల వంటి వారై ఉండవద్దు. పూర్వీకులైన ప్రవక్తలు మీ దుర్మార్గతను, మీ దుష్క్రియలను మాని తిరుగుడని వారికి ప్రకటించినను వారు వినకపోయిరి, నా మాట ఆలకించకపోయిరి. ఇదే యెహోవా వాక్కు. మీ పితరులు ఏమైరి? ప్రవక్తలు నిత్యము బ్రతుకుదురా? నేను సెలవిచ్చిన మాటలను, కట్టడలను మీ పితరుల విషయములో నెరవేరలేదా? నెరవేరగా వారు తిరిగి మన ప్రవర్తనను బట్టియు క్రియలను బట్టియు యెహోవా మనకు చేయదలచిన ప్రకారముగా ఆయన అంతయు మనకు చేసియున్నాడని చెప్పుకొనిరి. చెర తదుపరి 3 ప్రవక్తల్లో 2వ ప్రవక్త జకరియా. పాత నిబంధనలోని చివరి 3 ప్రవక్తలైన హగ్గయి, జకరియా, మలాకి బబులోను చెర తర్వాత ప్రకటించుటను బట్టి వారికి ఈ పేరు వచ్చింది. హగ్గయి, జకరియాలు ఒకే కాలములో జీవించి ప్రకటించినది ఒకే విషయం. వీరిరువురు జెరుబ్బాబెలు నాయకత్వం క్రింద బబులోను నుండి తిరిగి వచ్చిన వారిలో ఉన్నారు. అయితే వీరు కోరెషు శాసనం ప్రకారం దేవాలయమును నిర్మించాలి. ఒకే కాలానికి చెందిన ఈ 2 గ్రంథాలను కలిపి ధ్యానం చేయాలి. వీరిరువురికి మలాకీకి మధ్య 100 సంవత్సరముల తేడా ఉంది. నెహెమియా యెరూషలేము చుట్టూ ప్రాకారమును నిర్మించిన 10 సంవత్సరాల తర్వాత మలాకీ జీవించాడని పండితుల అభిప్రాయం. యోధా ప్రజలు బబులోను చెర నుండి 3 దఫాలుగా తిరిగి వచ్చారు. మొదటిగా జెరుబ్బాబెలు, యెహోషువ నాయకత్వం క్రింద తిరిగి వచ్చారు. రెండవసారి ఎజ్రా నాయకత్వములో 79 సంవత్సరాల తర్వాత తిరిగి వచ్చారు. మొదటిసారి తిరిగి వచ్చిన ప్రజలు నిర్మించిన దేవాలయములో ఎజ్రా గొప్ప పరిచర్య చేశాడు. 13 సంవత్సరాల పిదప నెహెమియా నాయకత్వం క్రింద యెరూషలేము చుట్టూ ప్రాకారము నిర్మింపబడింది. ప్రాకారము నిర్మింపబడిన 10 సంవత్సరాల తర్వాత మలాకీ పరిచర్య ప్రారంభమైంది. హగ్గయి, మలాకీలు బబులోను నుండి తిరిగి వచ్చి దేవాలయమును నిర్మింపవలెనని ప్రకటించారు. ఆ కాలమున వారికున్న దేవుని పని అయిన దేవాలయమును నిర్మించుటలో యూదులకు శత్రువులైన వారి వలన హింస ఎదురైంది. శత్రువులకు భయపడి యూదులు దేవాలయమును నిర్మించుటను 15 సంవత్సరాల వరకు ఆపివేశారు. ఆ సమయములో హగ్గయి, జకరియాలు రంగప్రవేశము చేసి దేవాలయపు పని పూర్తి చేయవలెనని ప్రజలకు ప్రకటించారు. వీరిరువురిలో హగ్గయి వయస్సులో పెద్దవాడు, జకరియా చిన్నవాడు. ఈ ఇద్దరి ప్రవక్తల పరిచర్యను గురించి తెలుసుకుంటకు ఆనాటి ప్రజల నైతిక స్థితి మనకు అర్థమై ఉండాలి. యూదులు తిరిగి వచ్చినప్పుడు వారి స్వదేశము పాడైయున్నది. వారి జీవితాలు కూడా అదేవిధంగా ఉన్నాయి. తమ పరిస్థితులను చక్కదిద్దుకునే విషయములో వారెంతో కృంగిపోయారు. వారు యోధా దేశానికి తిరిగి వచ్చుటకై ఇవ్వబడిన శాసనము అద్భుతమే అయినా వారు తిరిగి వచ్చుట అంత ఘనంగా లేదు. ప్రజలు
యోదా దేశమునకు తిరిగి వచ్చినప్పుడు వారు కలిగి ఉన్న నిరీక్షణ హగ్గయి జకరియాలు ప్రకటించిన శుభవార్తయే. వీరిరువురు ప్రకటించింది ఏమనగా, దేవుడు వారితో ఉండి తన ప్రజలకు భవిష్యత్తులో మంచి స్థితిని మరలా కలుగుజేస్తాడని, వారి స్థానములో నీ ఉండిన ఎడల వారి భవిష్యత్ ఎంతో నిరాశతో ఉందని గ్రహించగలవు. తమ జీవితాలను, దేవాలయమును నిర్మించుకునే విషయములో పరిస్థితులు వారికి అనుకూలంగా లేవు. ఆధిక్యతలను తెలియపరచి మొదట దేవునికి ప్రాధాన్యతనిచ్చి ధైర్యంగా ఉండి పనిని పూర్తి చేయవలెనని బలంగా ప్రజలకు బోధించాడు. వారిని పనికి పురుకొల్పినట్లు సందేశము అందించాడు. హగ్గయి సందేశానికి స్పందించిన ప్రజలు దేవాలయం నిర్మించారు. జకరియా కూడా ఇదే విషయమును తనదైన శైలిలో ప్రకటించాడు. ప్రవచనాత్మకమైన ఈ గ్రంథాలు ఎంతో రమ్యమైనవి. హబక్కుకు దేవునికి ఆతిథ్యమిచ్చువాడుగా తన సందేశాన్ని ప్రత్యేకంగా సాధారణ శైలిలో ప్రకటించాడు. అదేవిధంగా చివరి ప్రవక్త అయిన మలాకి గ్రంథము కూడా విశిష్టమైనది. ధైర్యంగా ఉండి మందిరమును నిర్మింపవలెనని హగ్గయి ప్రకటింపగా, ముందు చూపు గలవారై ధైర్యంగా ఉండాలని జకరియా బోధించాడు. అదృశ్యుడైన దేవునిని గూర్చిన జ్ఞానము, ఆలోచన కలిగి ఉండుటయే ముందు చూపు. ఆలోచన చెప్పువారు లేని ఎడల ప్రజలు చెడిపోవుదురని జ్ఞాని అయిన సొలొమోను పలికాడు. దేవుని గూర్చిన సరి అయిన అవగాహన, ఆలోచన లేని ఎడల ప్రజలు నిరుత్సాహపడి నిరాశ వలన పనిని పూర్తి చేయలేదు. హగ్గయి, జకరియా ఇరువురు ప్రజలను ధైర్యపరిచి దేవాలయ పనిని సంపూర్ణం చేయుటకై కలసి చక్కగా ప్రజలకు బోధించారు. ప్రజలు తమకున్న విషాదము వలన అధైర్యపడినప్పుడు వారు చూడగలిగేది వారి సమస్య మాత్రమే. మీరును ఇలాంటి ఏదైనా సమస్యలో ఉంటే మీరు గ్రహించవలసింది మీ ఇరుగు పొరుగు వారికి కూడా సమస్యలు ఉన్నాయని. ఒకవేళ మీరు మీ ఇరుగు పొరుగువారితో మీ సమస్యలను పంచుకున్న ఎడల వారు కూడా తమకున్న సమస్యలను మీతో పంచుకుంటారు. ఒకసారి ఒక ఎత్తైన వంతెన మీద నుండి క్రిందికి దూకి ఆత్మహత్య చేసుకోబోచున్న ఒక వ్యక్తిని తప్పించుట కొరకై ఒక పోలీస్ అధికారి ఎంతో ప్రయాసపడి ఆ వ్యక్తి వద్దకు వచ్చి అతనిని ఆపాడు. అయితే తానెందుకు ఆత్మహత్య చేసుకోవాలనుకుంటున్నాడో 5 కారణాలు తాను చెబుతానని, అయితే తాను ఎందుకు ఆత్మహత్య చేసుకోకూడదో మరో 5 కారణాలు చెప్పమని పోలీస్ అధికారితో ఆ వ్యక్తి మనవి చేశాడు. ఆత్మహత్య చేసుకోకూడదు అని పోలీస్ అధికారి చెప్పిన తర్వాత ఆ వ్యక్తి తాను ఎందుకు ఆత్మహత్య చేసుకుంటున్నాడో పోలీస్ అధికారితో చెప్పిన వెంటనే వారిరువురూ కలిసి అక్కడి నుండే క్రిందికి దూకి మరణించారు. అదేవిధంగా మీరు కూడా మీ పొరుగు వారితో మీ సమస్యలను పంచుకోవడం ద్వారా నష్టమే ఎక్కువ కలుగుతుంది. ప్రజలు ఎదుర్కొనే సమస్యలను నిజంగా తెలుసుకొని విచారింపక తప్పదు. అలాంటి పరిస్థితుల్లో ఉన్నవారికి జకరియా బోధించాడు. మీ కుటుంబములో మరణం సంభవిస్తే మీకు భయంకరమైన వ్యాధి కలదని తెలిసినప్పుడు మీరు చూడవలసింది దేవుని వైపు. హబక్కుకు వలె ఆత్మీయ ప్రాకారం ఎక్కి ఇటువంటి ఆపదల ద్వారా దేవుడు మీ జీవితములో ఏమి జరిగించనయ్యున్నాడో దేవుని యొద్ద నుండి తెలుసుకోవాలి. అలాంటి క్లిష్ట సమయాల్లో దేవుని మెల్లని స్వరం మీరు వినగలగాలి. యోధా ప్రజలు ఇటువంటి దుఃఖకరమైన పరిస్థితుల్లో ఉన్నారు. 70 ఏళ్ల బబులోను చెర తర్వాత యూదులు తమ స్వదేశానికి తిరిగి వచ్చారు. కొందరికైతే బబులోను చెర మాత్రమే తెలుసు. వృద్ధులైన వారికి చెరకు ముందున్న పరిస్థితులు కూడా తెలుసు. యెరూషలేం పట్టబడినప్పుడు తమకు ప్రియమైన వారు ఏ విధంగా చంపబడ్డారో వారికింకా జ్ఞాపకం ఉంది. వీరైతే 70 సంవత్సరాలు బబులోను దేశములో బానిసలుగా జీవించవలసొచ్చింది. వారి ధైర్యము చెడిపోయింది. అన్యరాజైన కోరెష్ చూపిన ఔదార్యమును బట్టి వారు తిరిగి వచ్చి దేవాలయమును నిర్మింప తలపెట్టారు. మీరును ఇలాంటి
కష్ట సమయాల్లో ఉన్నప్పుడు మీరు చూచేది ఏమిటి? ప్రవక్తలకు దేవుడు వేసిన ప్రశ్న ఇదే. దేవుడు ప్రవక్తలను, నీవేమి చూస్తున్నావు ఏలియా? నీవేమి చూస్తున్నావు యెహెజ్కేలు? నీవేమి చూస్తున్నావు ఆమోసు అని ప్రశ్నించుటను లేఖనాల్లో పలుచోట్ల మనం చూడగలం. అందుకే వీరు దీర్ఘదర్శులు అని పిలువబడతారు. అనగా దూరంగా భవిష్యత్తులో ఉన్న విషయాలను చూడగలవారు అని అర్థం. యేసు ప్రభు చెప్పిన రీతిగా దేహమంతయు వెలుగుగాను లేక చీకటిగాను ఉండొచ్చు. దేహానికి కన్ను దీపం లాంటిదని యేసు ప్రభు పలికారు. అనగా నీవేమి చూస్తున్నావు? నీకు కనబడుతున్నదేమి? నీ ఆలోచన ఏ విధంగా ఉంది? నీవు కలిగి ఉన్న ఆలోచన ఏమి అని వాక్యం యొక్క భావం. నీవు చూచుచున్న విషయాన్ని బట్టి నీ దేహము వెలుగుమయమో లేక చీకటిమయమో గ్రహించవచ్చు. నీ జీవితం ఒకవేళ చీకటితో ఉండిన ఎడల నీ జీవితమును వెలిగించమని ప్రభువును వేడుకొనుమని మనవి చేస్తున్నాను. యోధా జనాంగమున్న పరిస్థితులను బట్టి వారికి మంచి వార్త అవసరమైంది. ప్రజలు సమస్యల్లో సతమతం అవుతూ ఉన్నప్పుడు వారి దృష్టిని దేవుని వైపు మళ్లించగల ప్రవక్త వారికి అవసరం. దేవుని ఆలోచన ఎరిగి ప్రజలకు తెలియచేయగల ప్రవక్త వారికి కావాలి. ప్రవక్తలనగా కరువు, మరణము, విపత్తు, నాశనము మొదలగు వాటిని మాత్రమే గాక దేవుని ఆలోచనను పరిపూర్ణంగా బయలుపరిచేవారైయుండుట అవశ్యము. ప్రవక్తల గ్రంథాలను మనం చదువుతున్నప్పుడు వాటిలో ఉన్న ఆపద, నాశనము, శ్రమలను బట్టి కొన్నిసార్లు హృదయము కృంగిపోతుంది. అయితే మరి ఎవరు ఎరుగని దేవుని విషయాలు ప్రవక్తలు తెలుసుకొని నాశనము, ప్రమాదము మాత్రమే గాక శుభ సందేశాన్ని కూడా ప్రవక్తలు ప్రకటించారు. ప్రజలు కష్ట సమయాల్లో ఉన్నప్పుడు దేవుని యొద్ద నుండి పొందిన నిరీక్షణ సందేశాన్ని ప్రవక్తలు ప్రకటించారు. ఈ ఉద్దేశముతోనే దేవుడు వారికి జకర్యాను నియమించాడు. బైబిల్లో 29 మందికి జకర్యా అను పేరు పెట్టబడింది. ప్రవక్త అయిన జకర్యా తండ్రి పేరు బెరక్యా. యవనములోనే బెరక్యా మరణించి ఉండవచ్చు. అందుకే తాత అయిన ఇద్దో పెంచి పెద్ద చేయడం వల్ల ఇద్దో కుమారుడని వ్రాయబడింది. జకర్యా అనగా యెహోవా జ్ఞాపకము చేసుకొనును అని అర్థం. బెకర్య అనగా యెహోవా దీవించును. ఇద్దు అనగా తన నిర్ణయ కాలమని అర్థం. ఈ 3 హెబ్రీ నామాలతో ప్రారంభమైన జకర్యా గ్రంథమును అర్థం చేసుకొనుటకు నామముల అర్థం తెలుసుకొనుట ఎంతో అవసరం. ఈ 3 పేర్లను బట్టి యెహోవా జ్ఞాపకం చేసుకొని యెహోవా దీవించును, తగిన నిర్ణయ కాలమున అను సందేశము జకర్యా ప్రకటింపమన్న చక్కని వర్తమానమని మనం గ్రహించవచ్చు. అబ్రాహామునందు దేవుడు మిమ్మును ఏర్పాటు చేసుకొని దేవుడు మిమ్మును జ్ఞాపకం చేసుకొనుచున్నాడు. ఐగుప్తులో 10 తెగుళ్లు రప్పించి ఎర్ర సముద్రమును చీల్చి అరణ్యములో పోషించి ఆశ్చర్యకరంగా దేవుడు ఐగుప్తు నుండి విమోచించాడు. తన చిత్త ప్రకారంగా మిమ్మును దీవిస్తాడు అని జకర్యా ప్రకటించాడు. జకర్యా ద్వారా దేవుడందించిన అతి ప్రాముఖ్యమైన విషయమేమనగా, మీరు నా వైపు తిరిగిన ఎడల నేను మీ వైపు తిరిగేదను. యోధా జనాంగము తిరిగి స్వదేశానికి వచ్చుట దేవుని వైపు మల్లుట కాదు. ప్రపంచమంతటా చెదరి ఉన్న యూదులు ప్రస్తుతం తమ పరిశుద్ధ దేశానికి తిరిగి వస్తున్నారు. ఇది ప్రవచనముల నెరవేర్పు. అయితే ప్రవక్తల ప్రవచనం భూసంబంధమైనది మాత్రమే గాక ఆత్మీయంగా యూదులు తమ దేవుని వైపు తిరుగవలెనని ప్రవచించారు. అందువలన ప్రజలు యోదయ యెరూషలేముకు తిరిగి వచ్చుటగాక దేవుని వైపు తిరుగవలెనని జకర్యా ప్రకటించాడు. సైన్యములకు అధిపతియగు యెహోవా అని 3 పర్యాయాలు 3 వచనాల్లో కనబడుచున్నాయి. మరియు 53 సార్లు ఈ గ్రంథములోని 14 అధ్యాయాల్లో వ్రాయబడి ఉంది. ఈ సమయానికి యోధా ప్రజలకు సైన్యము, ఆయుధాలు, రాజకీయ బలము లేక మరణ భయముతో వారున్నారు.
ప్రజలందరూ అధైర్యపడి మనలను మనము ఏ విధంగా కాపాడుకోగలం అను ఆందోళన కలిగి ఉన్నారు. దీనికి జకరియా సమాధానము, సైన్యములకు అధిపతియగు యెహోవా అనంతమైన శక్తిగలవాడు. తన చిత్తాన్ని నెరవేర్చుకొనుటకు నక్షత్రములను, ప్రకృతిని వాడుకొన శక్తిగలవాడు. అందువలన మీకు సైన్యము అక్కరలేదు. దేవుడు మిమ్మును రక్షించుటకు సమర్థుడు. ఈ సందర్భంగా ఎలీషా జీవితకాలములో సంభవించిన ఓ సంఘటన మనం జ్ఞాపకం చేసుకుందాం. సిరియా రాజు ఒక రాత్రి గొప్ప సైన్యమును, రథములను, గుర్రములతో పట్టణమును చుట్టివేశాడు. ప్రవక్త శిష్యుడు ఉదయాన లేచి వెలుపట ఉన్న సైన్యమును, గుర్రములను, రథములను చూచి, అయ్యో నా యజమానుడా, ఇప్పుడు మనమేమి చెయ్యాలి అని ఎలీషాకు మొరపెట్టాడు. నీవు భయపడవద్దు, మనకున్న సైన్యము వారికంటే గొప్పదని ఎలీషా జవాబిచ్చాడు. అప్పుడు ఎలీషా తన శిష్యుని కళ్ళు తెరువబడి చూచినట్లు చేయుమని దేవునికి ప్రార్థించాడు. ఆ యవనస్తునికి దేవుడు కన్నులు తెరువగా పర్వతము చుట్టూ అగ్ని, గుర్రములు, రథములు చుట్టుకొని ఉండుట చూడగలిగాడు. సైన్యములకు అధిపతియగు యెహోవా అను పేరుకొన్న అర్థమిది. సైన్యములకు అధిపతియగు యెహోవాని గురించి మీరు ఎరిగి ఉంటే ఆయన సర్వశక్తిమంతుడు, అన్నిటికీ చాలినవాడు, సమస్తాధికారము గలవాడు. గనుక తన శక్తి చేత మిమ్మును కాపాడి తన చిత్తమును నెరవేర్చుకుంటాడు అని జకరియా ప్రజలకు సందేశాన్ని అందించాడు. ఈ విషయాన్ని వివరిస్తూ, మీరు దేవుని వైపు తిరిగిన ఎడల దేవుడు మీ వైపు తిరుగుతాడని బోధించాడు. దేవుని యొద్దకు రండి, అప్పుడాయన మీ యొద్దకు వచ్చునని యాకోబు తెలియపరిచిన విధంగానే జకరియా ప్రకటించాడు. దేవుడు తన ప్రజలతో మాట్లాడి తన వాక్యాన్ని ప్రజలకు బయలుపరచుట ద్వారా తన చిత్తాన్ని వారికి విశదపరుస్తాడని జకరియా వివరించాడు. నీవు దేవుని యొద్దకు వచ్చి నీ విషయమై దేవుని చిత్తమును గ్రహించుట ఎంతో మంచిది. ఈ విధంగా దేవుని వాక్యముతో నీ జీవితమును ఆరంభించుమని ప్రేమతో కోరుచున్నాను. ఎందుకనగా వినుట వలన విశ్వాసము కలుగును. దేవుని వాక్యములో దేవుని చిత్తమును నీవు గ్రహించగలవు. దేవుని ఆలోచన తెలుసుకుని నీవు ఏ మార్గములో నడవాలో నీవు తెలుసుకోగలవు. వాక్యము నీ పాదములకు దీపమును, నీ త్రోవకు వెలుగుగా ఉంటుంది. దేవుని వాక్యము ద్వారా దేవుని యొద్దకు తిరిగి రండని జకరియా స్పష్టముగా ప్రకటించాడు. యెషయా వలె జకరియా రాబోయే మెస్సియాను గూర్చి ఎక్కువగా ప్రవచించి ఉన్నాడు. చిన్న ప్రవక్తలందరిలో మెస్సియాను గురించి ఎక్కువగా ప్రవచించింది జకరియాయే. మెస్సియా ద్వారా ప్రజలు తండ్రి అయిన దేవుని యొద్దకు రావాలని జకరియా ప్రకటించాడు. మెస్సియా వచ్చి తెలియచేయునది ఏమనగా, నేనే మార్గమును, నా ద్వారా తప్ప ఎవడునూ తండ్రి యొద్దకు రాలేడు. యేసు ప్రభు ఈ మాటలు తన శిష్యులతో చెప్పినప్పుడు ప్రవక్తైన జకరియా పలికిన ప్రవచనం నెరవేరిందని వారు గ్రహించారు. యేసు ప్రభు యోహాను సువార్త 14వ అధ్యాయములో ఈ విధంగా సెలవిచ్చాడు. దేవుని యందు విశ్వాసముంచుచున్నారు, నాయందును విశ్వాసముంచుడి. తండ్రి యొద్దకు మార్గము నేనే. మెస్సియా ద్వారా ప్రజలు దేవుని వైపు మల్లుకోవాలని జకరియా ప్రకటించాడు. పరిశుద్ధాత్మ ద్వారా ప్రజలు దేవుని యొద్దకు రావాలని, ఈ విధంగా ప్రజలు దేవుని వైపు తిరుగుటకు 3 మార్గాలను జకరియా ప్రకటించాడు. యూదా ప్రజలు ఆర్థికంగా, రాజకీయంగా, సామాజికంగా నలిగిపోయి ఆందోళనలతో జీవితము గడుపుచూ మమ్ములను ఎవరు కాపాడతారని చెప్పుకున్నప్పుడు జకరియా వారికి చక్కగా అందించిన సందేశము, శక్తిచేతనైనను బలముచేతనైనను కాక నా ఆత్మచేతనే ఇది జరుగునని సైన్యములకు అధిపతిగా యెహోవా సెలవిచ్చెను. జకరియా సందేశములో తండ్రి అయిన దేవుడు మనకు వాక్యమును దయచేయుచున్నాడని, తండ్రి తన కుమారుణ్ణి అనగా చిగురు అనుగ్రహించుననియు, దేవుడు పరిశుద్ధమైన ఆత్మ ద్వారా తన ప్రజల వైపు తిరుగుతాడని త్రిత్వముని గూర్చి సూచించి ఉన్నాడు. ప్రజలు దేవునికి విధేయులై దేవుని వైపు తిరిగిన ఎడల దేవుడు వారి వైపు తిరుగునని జకరియా
పదే పదే ప్రకటించాడు. జకరియా గ్రంథములో మొదటి 6 అధ్యాయాల్లో 8 సార్లు దేవుని ప్రజలకు దర్శనాలు చూపబడ్డాయి. దర్శనమనగా ప్రత్యక్షత, తెర వెనుకనున్న విషయాలను తెర తీసి చూపించుటయే దర్శనముల ఉద్దేశం. దేవుడు తెరను తొలగించని ఎడల విషయాలు మనకు అర్థం కావు. మరణ భయానికి లోనై ఎంతో అధైర్యపడి నిరాశతో నిస్పృహతో ఉన్న ప్రజలను ప్రవక్త ధైర్యపరుస్తూ ఉన్నాడు. శక్తివంతుడైన దేవుడు మీ పక్షమున శక్తిగల కార్యములు జరిగించి మీ సమస్యలను పరిష్కరించునని ప్రకటించాడు. వారికొన్న సమస్యను చక్కగా తెరతీసినట్లు వివరింపగల నైపుణ్యం జకరియా కలిగి ఉన్నాడు. బలంగా ఉండి పని జరిగించండని యూదా ప్రజలకు హగ్గై ప్రకటింపగా వారి బలానికి ఆధారము ఆలోచనయని దర్శనము ద్వారా దేవుని ఆలోచనను జకరియా తెలియపరిచాడు. దృశ్యమైన పరిస్థితులను చూచి యూదులు అధైర్యపడి ఉండగా వారి సమస్యల నుండి బయటపడుటకు అదృశ్యుడైన దేవుని వైపు వారి దృష్టిని జకరియా మళ్లించాడు. జకరియా దర్శన రహస్యాన్ని ఎన్నో శ్రమలను ఎదుర్కొనిన పౌలు గ్రహించి ఉన్నాడు. కష్ట సమయాల్లో దేవుని వైపు గురిపెట్టి చూడాలని పౌలు బోధించాడు. ఇతరులకు లేని ఆధిక్యత నిజంగా మనం కలిగి ఉన్నాం. ఎందుకనగా మనము పరలోక విషయాలను చూస్తూ పరలోకము నుండి స్వరాన్ని వినగలుగుచున్నాం. పౌలు ఈ విధంగా ప్రకటించాడు, కావున మేము అధైర్యపడం. మా బాహ్య పురుషుడు కృషించుచున్నను, ఆంతర్య పురుషుడు దినదినము నూతనపరచబడుచున్నాడు. మేము దృశ్యమైన వాటిని చూడక అదృశ్యమైన వాటినే నిదానించి చూచుచున్నాం. గనుక క్షణమాత్రముండు మా చులకని శ్రమ మా కొరకు అంతకంతకు ఎక్కువగా నిత్యమైన మహిమాభారమును కలుగుచేయుచున్నది. ఏలయనగా దృశ్యమైనవి అనిత్యములు, అదృశ్యమైనవి నిత్యములు. దృశ్యమైన ఈ లోకములో బలంగా ఉండుటకై అదృశ్యమైన దేవుణ్ణి చూడగలిగి ఉండాలని పౌలు 2వ కొరింథీ పత్రిక 4వ అధ్యాయంలో పలికాడు. డాక్టర్ జి క్యాంప్ బెల్ మోర్గన్ అనే ప్రసిద్ధ బైబిల్ పండితుడు జకరియా సందేశంపై ఈ విధంగా వ్యాఖ్యానించాడు. బలము కలిగి ఉండుట దర్శనమునకు నిదర్శనం. దినములు చీకటిమయమైన దృశ్యమైన వాటిని మాత్రమే మనం చూడక అదృశ్యమైన వాటిని మనం చూడాలి. శక్తి వెనుకనున్న రహస్యము దర్శనం. బలము కలిగి ఉండుట దర్శనానికి నిదర్శనం. మేము అవి ఇవి చూస్తున్నామని చెప్పుకుంటూ ఏమీ చేయని వారి మాటలను నేను నమ్మను. వారి దృష్టి అరువు తెచ్చుకున్నట్లుగా వారు చూచేది పటము మాత్రమే గాని సజీవమైన సత్యము కాదు. అయితే అదృశ్యమైన వాటిని చూడగలవారు పరిస్థితులను లోపరుచుకుని జయిస్తారు. అపజయ సమయములో దేవుడు సమీపములో ఉన్నాడు అని గ్రహింపు కలిగి తనకు అందుబాటులో ఉన్న విషయాన్ని దృఢంగా పట్టుకొని పోరాడిన ఎడల అతడు పుష్పం వలె వికసిస్తాడు. దర్శనమును వివరించుట వలన పొందిన శక్తితో మనుషులు కష్ట సమయాలను తమకు లోపరుచుకుంటారు. యోధా ప్రజలు నానా సమస్యలతో సతమతమవుతూ ఉన్నప్పుడు జకరియా వారికందించిన సందేశమిదే. దేవుడు తన ప్రజల ఎడల 3 విధాలుగా పనిచేయుచున్నాడు. 1 వారితో మాట్లాడి తన చిత్తము తెలియజేయుట. 2 రానయున్న మెస్సియాని గురించి ప్రవచించుట. 3 మీరు నా వైపు తిరిగిన ఎడల నేను మీ వైపు తిరుగుదునని సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చుచున్నాడు. శక్తి చేతనైనను బలము చేతనైనను కాక ఆత్మచేత మీ వైపు దేవుడు తిరుగునని తెలియజేశాడు. మీరు దేవునికి దూరంగా ఉండి ఎల్లప్పుడూ దేవుని చెంతకు రాని ఎడల ఇప్పుడే దేవుని యొద్దకు వచ్చి మీ వ్యక్తిగత జీవితములో దైవ చిత్తాన్ని తెలుసుకోండి. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమెన్. దయచేసి ఈ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.